160+ ఉంటుంది సార్ మాకు. రైట్ కోటేశ్వర గారు, అఫ్ కోర్స్ ఎన్నికలను ఫేస్ చేసిన ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామని చెప్తూ ఉంటుంది, అది నార్మలే. జూన్ 4వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇట్లా ఈ విధంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఈ వర్గం ఓట్లు మాకే, ఈ వర్గం మాకే పార్టీ ఖచ్చితంగా వేస్తారు అని ఒక ధీమా వ్యక్తం చేస్తారు. ఆ ధీమాలు నిజమయ్యే ఛాన్స్ ఉంటుందంటారు అసలు? ధీమా అంటే పార్టీలు కార్యకర్తలని మనోధైర్యాన్ని ఫలితాలు వచ్చేంత వరకు నిలుపుకోవాల్సినటువంటి అగత్యం పార్టీలకి, ప్రతి పార్టీకి ఉంటది. రెండవది, వాళ్ళు ఆ విధంగా సిన్సియర్ గా నమ్మి ఉన్నారు కనుక ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ని చర్చల రూపంలో వాళ్ళు వెల్లడిస్తున్నారు. దాన్ని మనం ఏమి సరే అల్టిమేట్ గా ఫలితం ఎట్లా వస్తుంది అనేటువంటిది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఒకటి కొన్ని సాధారణమైనటువంటి సూత్రీకరణలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వర్తిస్తాయా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఏమిటి అంటే, సాధారణంగా ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ జరిగినప్పుడు అది యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఒక సాధారణ సూత్రీకరణ. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ సాధారణ సూత్రీకరణలు కొన్ని సందర్భాల్లో అవి విఫలమయ్యాయి లేదా ఆ విధంగా జరగలేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. దానికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో ఉండటం కూడా ఒక కారణం. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు కూడా అదే విధమైనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితిలోనే జరిగాయనేది నా అభిప్రాయం. ఏమిటి ప్రత్యేక పరిస్థితి అంటే, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు కానీ లేదా విభజిత హామీల గురించి కానీ ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, అదేవిధంగా వైసీపీ ఇద్దరు కూడబలుక్కున్నట్టుగా మీరు మాట్లాడద్దు, మేము మాట్లాడొద్దు అని అనుకున్నట్టుగా ఆ అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రధానమైనటువంటి వ్యక్తుల చుట్టూ ప్రధానమైనటువంటి కేంద్రీకరణ చేశారనేటువంటిది అందరికీ తెలుస్తుంది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలా లేకపోతే ఆయన్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలా అనేటువంటిది మొత్తం అటువైపుగా కేంద్రీకరణ అయింది. సమీకరణ కూడా ఆ విధంగానే జరిగాయనేది నా అభిప్రాయం. ఇక కొంతమంది నిన్నటి నుంచి, అంటే ఓటింగ్ శాతం పెరిగి నుంచి ఇవాళ నుంచి కొంతమంది వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా తీసుకొని, పశ్చిమ బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా గానీ మమతా బెనర్జీకి అంతకు ముందు ఉన్నటువంటి ఓట్లు లేదా సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి అనేటువంటి ఒక ఉదాహరణని తమ వాదనలకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగింది ఏమిటి అంటే, బీజేపీ అనేటువంటిది ఒక ఫోర్స్ గా వచ్చి అక్కడ డామినేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమైనా సరే బీజేపీని రానివ్వకూడదు అనేటువంటి ఒక బలమైన కాంక్ష అక్కడ ఓటర్లలో తలెత్తిన కారణంగా, అంతకుముందు సాంప్రదాయకంగా సిపిఎం కి, కాంగ్రెస్ కి ఓటేసేటువంటి వాళ్ళు కూడా బీజేపీని ఓడించాలంటే బలమైనటువంటి శక్తి మమతా బెనర్జీ గనక ఆమెకు ఓటేయటంతో ఓటింగ్ శాతం పెరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అక్కడెక్కడ కనపడలేదు, సీట్లు కూడా పెరిగాయి. కానీ అటువంటిదే ఆంధ్రప్రదేశ్ లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది లేదు, ప్రో గవర్నమెంట్ వేవ్ ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి మన దేశంలోనే దక్షిణాదిలో మన దేశంలోనే ఆద్యురాలు తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలని అమలు జరిపినటువంటి చరిత్రే తప్ప ఎవరు కూడా తగ్గించినటువంటి చరిత్ర లేదు. కానీ అటువంటి చోట్ల కూడా జరిగింది ఏమిటి, 5 ఏళ్లు డిఎంకే అధికారం ఉంటే తర్వాత ఎన్నికల్లో మళ్ళీ అన్నా డిఎంకే ఎక్సెప్ట్ వన్ టైం ఒకసారి మాత్రం 2 సార్లు ఆమె వచ్చారు. నేను అనేది సాధారణంగా వన్ టైం మినహాయింపు అనేది ఎక్కడైనా ఉంటాయి. నేను అనేది అందుకే చెప్తున్నా, వన్ టైం మినహాయించిన సాధారణంగా జరిగినటువంటిది ఆ పరిణామం. అందుకని ఆ విధంగా చూసుకున్నప్పుడు 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికల తర్వాత జరిగినటువంటి చర్చలను ఒకసారి మనం తెచ్చుకుంటే, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం గురించి తెలుగుదేశం నాయకులు అప్పుడు ఏం చెప్పారు, చూడండి మేము ప్రకటించినటువంటి లేదా అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలకి ఆదరణ ఉన్న కారణంగానే రాత్రులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి జనం ఓట్లు వేస్తున్నారు, లోకేష్ పెద్ద ఎత్తున గెలుస్తారు అని చెప్పినటువంటిది మనం తర్వాత చూసాం. కానీ తర్వాత జరిగింది ఏమిటి,
లోకేష్ ఓడిపోవటమే కాదు, తెలుగుదేశం చరిత్రలోనే కనీవిని ఎరిగినటువంటి పరాజయం Exactly. దానికి వచ్చింది. అందువలన ఈ ప్రిడిక్షన్స్ ఎవరి అంచనాలు వాళ్ళకి ఎట్లా ఉన్నప్పటికీ నా అభిప్రాయం ప్రకారం నేను ఎంక్వైరీ చేసి రాయలసీమలో కొన్ని ప్రాంతాలని, అదేవిధంగా మిగతా కొన్ని చోట్ల నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం నాకు చెప్పినటువంటి సోర్సెస్ వాళ్ళు రాంగ్ కావచ్చు, లేకపోతే నేను కూడా రాంగ్ కావచ్చు, వేరే. కానీ పోటీ అనేటువంటిది పోటాపోటీగా ఉన్నది. ఎవరు గెలిచినా ఒక 4-5 సీట్ల మెజార్టీ తోటే ఓన్లీ గెలిచేటువంటి- సీమ వరకేనా మీ అబ్జర్వేషన్, మొత్తం స్టేట్ మొత్తమా? స్టేట్ మొత్తం, ఓకే మొత్తం స్టేట్ మొత్తం. ఓకే ఎందుకు అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ముస్లిం విద్వేష ప్రచారంతో తెలుగుదేశం మద్దతుదారులుగా లేదా జనసేన మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టం లేకపోయినా కాదు, ఇష్టం లేకపోయినా కానీ వీళ్ళని ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక జట్టు కట్టినటువంటి వీళ్ళని గెలవనివ్వకూడదు అనేటువంటి దాంతో ఇష్టం లేకపోయినా కానీ అనేక మంది వైసీపీకి ఓటు చేశారని, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ కి లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు ఎక్కడ ఉంటే వాళ్ళకి చేశారనేటువంటి సమాచారం ఉంది. సరే, ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంత లేదు అనేటువంటిది అది వేరే అంశం. కానీ ఆ ఫ్యాక్టర్ కూడా ఈ ఎన్నికల్లో పనిచేసింది. అందువలన సంక్షేమ పథకాలు ఈ ఫ్యాక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లలో ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది సహజంగానే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం వైపు మొక్కుతారు. కానీ మొత్తం ఓటర్లలో వాళ్ళ శాతం చూసినప్పుడు అది ఒక నోరున్నటువంటి సెక్షన్ తప్ప మొత్తంగా, అంటే ఇప్పుడు పేదలందరూ కూడా నిజంగా వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవన్నీ గనక ఆ విధంగా చూసుకున్నట్లయితే అదొక బలమైనటువంటి సాలిడ్ గా ఉన్నటువంటి ఓటింగ్ శాతం వైసీపీకి కూడా ఉన్నది. అందుకనే ప్లస్లు మైనస్లు రెండు పార్టీలకి లేదా తెలుగుదేశం వైసీపీకి ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు పోటీ హోరాహోరీగా జాగింది. ఎవరు గెలిచినప్పటికీ 90 సీట్స్ 90 ప్లస్ ఆర్ మైనస్ ఈ రేంజ్ లోనే ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. సో ఎవరైనా సరే మెజారిటీ ఫిగర్కి ఒక 4-5 ఎక్స్ట్రా కావచ్చు, తక్కువ కావచ్చు, అంతే తప్పించి మేజర్ డిఫరెన్స్ ఉండదంటారు. మేజర్ డిఫరెన్స్ ఉండకపోవచ్చు అనేది నా. రైట్. విజయ్ గారు, పోలింగ్ శాతం పెరిగిందంటే జనరల్గానే ప్రతి ఒక్కరు ఇప్పుడు రైట్లీ మెన్షన్డ్ మన కోటేశ్వర గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనే వాదన బలంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది ఎంత పెరిగిందని పక్కన పెట్టండి, ఇన్ కేసు గతంత కంటే పెరిగిందంటే మాత్రం ఖచ్చితంగా అది అంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే అంటే అది కొంత అధికార పార్టీకి డ్యామేజ్ అవుద్దని ఒక వాదన మాత్రం, అది నిజమని నేను చెప్పట్లేదు, వాదన మాత్రమే. దానికి తగ్గట్టుగానే మీరు ఖచ్చితంగా 175 గెలుస్తామన్న మీరు 110-100కి పడిపోయారంటే ఇదేదో కొంచెం సంకేతాలు రెండు కూడా కొంచెం బ్యాడ్ సంకేతాలని అనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే విజయ్ గారు వాస్తవాలు మాట్లాడారు అంతే తప్ప బ్యాడ్ సంకేతాల ప్రతి కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రతి అంశాన్ని ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ పరంగా నా విశ్లేషణ మాకున్నటువంటి విషయాన్ని చెప్పానే తప్ప కరెక్ట్ గా రాజకీయ అవగాహనతో ఎవరు మాట్లాడినా కోటేశ్వరరావు గారు చెప్పినట్టే చెప్తారు. ఇప్పుడు ఆ రోజు 175 అన్నామా, ఈ రోజు 100 అన్నామా, దానివల్ల మేము పడిపోయామా అనే దానికంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కోటేశ్వరరావు గారు, పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎవరికి ఉండాల్సినటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఎవరికి ఉండాల్సినటువంటి మద్దతుదారులు కానీ వాళ్ళకు ఉన్నారనేది విసృష్టం. ప్రత్యేక పరిస్థితులు యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ జనరల్ కాదనలేవు. అదే సమయంలో ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి. పాజిటివ్